నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. 6 అభ్యర్థులను ఎలిమినేట్ అయ్యారు. శ్రీపాల్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. ఆయనకు 6042 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి 4825, హర్షవర్ధన్ రెడ్డికి 4443 ఓట్లు, పూల రవీందర్కు 3119 ఓట్లు, పులి సరోత్తం రెడ్డికి 2290 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సూర్య. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 7గురిని ఎలిమినేట్ చేశారు. ఇందులో ఇప్పటి వరకు చూస్తే ఎక్కువ శ్రీపాల్ రెడ్డి ప్రియారిటీ అభ్యర్థి 6045, 6వ అభ్యర్థిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ కౌంటింగ్ సంబంధించి 6045 శ్రీపాల్ రెడ్డికి వచ్చాయి. ఇక పూల రవీందర్కి వచ్చేసి 3124 ఓట్లు వచ్చాయి. ఇక హర్షవర్ధన్ రెడ్డికి వచ్చేసి 4444 ఓట్లు. ఇక అలుగుబెల్లి నరసింహారెడ్డికి 4826 ఓట్లు వచ్చాయి. ఇక పులి సర్వోత్తం రెడ్డికి 2295 ఓట్లతో ఇప్పటి వరకు 6 ఎలిమినేట్ అయ్యారు. ఇక 7వ అభ్యర్థి కూడా ఇప్పటికే ఎలిమినేట్ చేశారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం 7వ అభ్యర్థికి సంబంధించి ఎలిమినేట్ అయిన తర్వాత ఒకసారి చూస్తే శ్రీపాల్ రెడ్డికి 6045 అంటే సేమ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇక పూల రవీందర్కు 3124 ఓట్లు, అలుగుబెల్లి నరసింహారెడ్డికి వచ్చేసి 4826 ఓట్లు. అంటే ఇక్కడ యూటీఎఫ్ అభ్యర్థికి కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు. పులి సర్వోత్తం రెడ్డి 2295 ఓట్లు. ఇక హర్షవర్ధన్ రెడ్డికి వచ్చేసి 4444 ఓట్లు. ఇప్పటి వరకు 7గురు ఎలిమినేట్ అయ్యారు. మరో ఎవరైతే తక్కువ డబుల్ డిజిట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఎలిమినేట్ చేస్తూ పోతున్నారు. మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు. 19 మంది అభ్యర్థులలో 7గురిని ఎలిమినేట్ చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిగా తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి వాళ్ళ సెకండ్ ప్రియారిటీ ఓట్లను కలుపుకుంటూ పోతూ ఉంటారు. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే శ్రీపాల్ రెడ్డి ప్రియారిటీ అభ్యర్థి కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మొదటి ప్రియారిటీ ఓట్లలో దాదాపు 1500కు పైచిలకు ఓట్లతో ముందంజలో ఉంటే ఇప్పుడు సెకండ్ ప్రియారిటీకి వచ్చేటప్పటికి కూడా తను అంటే సెకండ్ ప్రియారిటీలో కూడా కొంత ఓట్లు కలుస్తూ పోతున్నాయి, ఈక్వల్గా వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. మొత్తం ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలిమినేషన్ రౌండ్ ఓట్ల రిజల్ట్ 7వది ఒకసారి మళ్ళీ ఓవరాల్గా చూద్దాం. పోలైన ఓట్లు వచ్చేసి 24,135 ఓట్లు. మొత్తం కూడా ఇందులో ఇన్వాలిడ్ ఓట్లు 494 ఇన్వాలిడ్ ఓట్లు. ఉపాధ్యాయులు విద్యావంతులని మనం చెప్పుకుంటాం, కానీ వాళ్ళ దాంట్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం దాదాపు 4094 ఓట్లుగా గుర్తించారు. ఆ మురిగిపోయిన ఓట్లను పక్కకు తీసి మిగతా ఓట్లను మొత్తం కూడా కౌంట్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ ఓట్లు వచ్చేసి మళ్ళీ ఇన్వాలిడ్ పోయిన తర్వాత 23,641 ఓట్లు ఉంటే ఇందులో 50+1 వస్తే వాళ్ళని ఎమ్మెల్సీ గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇప్పటివరకు ఫస్ట్ ప్రియారిటీలో రాకపోవడంతో సెకండ్ ప్రియారిటీకి వచ్చారు. సెకండ్ ప్రియారిటీలో కూడా ఇప్పటివరకు 7గురిని ఎలిమినేట్ చేశారు. 7గురిని ఎలిమినేట్ చేసిన తర్వాత శ్రీపాల్ రెడ్డికి 6045 ఓట్లు, అలుగుబెల్లి నర్సిరెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 4826 ఓట్లు, హర్షవర్ధన్ రెడ్డి 3వ ప్లేస్లో ఉన్నాడు 4444 ఓట్లు. ఇక పూల రవీందర్ 4వ ప్లేస్లో 3124 ఓట్లు. పులి సర్వోత్తం రెడ్డి తను బీజేపీ బలపరిచిన అభ్యర్థి 2295 ఓట్లు. ఇక సుందర్ రాజు యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు 2046 ఓట్లు ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళకి సంబంధించిన ఓట్లు అన్నీ కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేషన్ చేస్తూ వీళ్లకు సెకండ్ ప్రియారిటీ ఓట్లను కలుపుతూ ముందుకు పోతున్నది. ఈ ప్రక్రియ మొత్తం కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్ల ప్రక్రియ మొత్తం ముగిసే వరకు అంటే 6 గంటలకెల్లా అయిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నది. 6 గంటలకెల్లా సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి ఎవరికి ఎన్ని వచ్చాయనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మొదటి ప్రియారిటీ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ప్రతి ఓటును కూడా చూసిన తర్వాత అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు చూపించిన తర్వాతనే కౌంట్ తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంతకుముందే మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తనకి చూస్తూ ఉన్నామని చెప్పేసి ఎక్కడ ఎలాంటి ఒకవేళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో లేకపోతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా ఒకవేళ ఆ ఓటుకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం రేజ్ చేసినా కానీ ఆ ప్రాబ్లంకి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్ వీళ్ళ పరిశీలనకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిశీలనలో తేలకపోతే ఎలక్షన్ కమిషన్కు మాట్లాడి ఇది క్లియర్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఓటుకు సంబంధించి సెకండ్
ప్రియారిటీ ఓట్లలో వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి 50+1 వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 7గురిని ఎలిమినేట్ చేశారు. మరి కొద్దిసేపట్లో మిగతా వాళ్ళు కూడా అంటే చాలా మంది కూడా సింగిల్ డిజిట్స్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక మిగతా సింగిల్ డిజిట్కి సంబంధించి ఉన్నారు. ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. 8వ రౌండ్ కూడా పూర్తయింది. 8వ రౌండ్కి సంబంధించి ఇప్పుడు తక్కువ ఓట్లే దాదాపు 5 లేదా 10 ఇట్లా ప్లస్ అవుతూ పోతుంటాయి. సుందర్ రాజు యాదవ్ దగ్గరికి వచ్చేటప్పటికి సుందర్ రాజు యాదవ్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ పులి సర్వోత్తం రెడ్డి వీళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇక ఎక్కువ ఓట్లు వాళ్ళకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఎవరు అనేది ఇక్కడ కొంత డిక్లేర్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఈ ఎన్నికలకు సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే 8 మందిని ఎలిమినేట్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు సూర్య.